అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవశాంతి శుభాలు కురువుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 2వ అధ్యాయం అల్ బఖ్రా 142వ వాక్యం నుండి ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మూర్ఖజనులు ఇలా అంటారు: పూర్వం ఏ కిబ్లా వైపునకు తిరిగి నమాజు చేసేవారో దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరణానికి కారణం ప్రవక్త వారితో ఇలాను: పశ్చిమాలన్నీ అల్లాహ్ అంటే ఈశ్వరే. ఈశ్వర్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాం. ఇకపై మీరు సమస్త మానవ జాతికి సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వేదిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీ ముఖాన్ని ఏ దిక్కు వైపు తిట్టేవారో ఆ దిక్కునే మీ కిబ్లాగా నిర్ణయించాం. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం. కానీ అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలుగజేసిన వారికి ఇది ఏమాత్రం కష్టతరం కాలేదు. మీ ఈ విశ్వాసాన్ని అల్లాహ్ ఏమాత్రం వృధా కానివ్వదు. మానవుల పట్ల అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. ప్రవక్త, నీవు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాం. ఇదిగో నీకు అత్యంత ప్రీతికరమైన కిబ్లా వైపులకి ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాం. కాబట్టి నీవు ముఖాన్ని మస్జిద్ హరాం వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నా సరే ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చేయండి. కిబ్లా మార్పులకు సంబంధించిన ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడని, అది సత్యమని గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కానీ ఇది తెలిసిన తర్వాత కూడా వారు ఏమి చేస్తున్నారో దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా వారు నీ కిబ్లా అనుసరించడం సంభవించదు. వారి కిబ్లాను అనుసరించడం నీకు సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి కిబ్లాను అనుసరించడానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఒకవేళ నీవు వారి కోరికలను అనుసరిస్తే నిశ్చయంగా దుర్మార్గులలో చెడిపోతావు. మేము ఎవరికి గ్రంథం ప్రసాదించామో వారు తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదే విధంగా కిబ్లా నిర్మింపబడిన ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కానీ వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం కనుక దీని విషయంలో మీరు ఏమాత్రం సంశయంలో పడకండి. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది, దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ అంటే ఈశ్వరు మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని నమాజు సమయంలో మస్జిద్ హరాం వైపునకు తిప్పండి. ఎందుకంటే ఇది మీ ప్రభు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లాహ్ అంటే ఈశ్వర్ గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపునకే తిప్పండి. మీరు ఎక్కడున్నా సరే దాని వైపునకే తిరిగి నమాజు చేయండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించడానికి ప్రజలకు అవకాశం లభించదు. కానీ వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. కనుక వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపైన నా అనుగ్రహాన్ని పూర్తి చేస్తున్నాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది. మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతడు మీకు మా వాక్యాలను వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు.
మీకు గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. మీకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలపండి. చేసిన పనులను మరవకండి, చేసిన మేలును మరవకండి. విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాం. ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాహ్ అంటే ఈశ్వరికే చెందిన వారము, అల్లాహ్ అంటే ఈశ్వర వైపునికే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే మార్గగాములు. సఫా మర్వాలు నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ యొక్క చిహ్నాలు. కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రా కొరకు పోయేవారు ఈ రెండు పడ్డల మధ్య సహీ చేస్తే అది దోషం ఎంత మాత్రమూ కాదు. స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాహ్ అంటే ఈశ్వర్కు తెలుస్తుంది. ఆయన దాన్ని ఆదరిస్తాడు. మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తర్వాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారందా వారిని శపిస్తారు. కానీ ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికలను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంటూ వచ్చిన దాన్ని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసులుగానే అసూలు బాసిన వారిని అల్లాహ్ అంటే ఈశ్వర్, ఆయన దూతలు ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించడం గాని, వారికి మళ్ళీ ఏ వ్యవధి ఇవ్వడం గాని సంభవించదు. నీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాశీలుడు తప్ప మరొక దేవుడు ఎప్పుడూ లేడు. ఈ సత్యం గ్రహించడానికి ఏమైనా గుర్తులు, కార్ఖానాలు అవసరమైతే వివేకం ఉన్న వారికి భూమి ఆకాశాల నిర్మాణంలో రెయిన్బోలు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతర పయనంలో ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లాహ్ అంటే ఈశ్వర్ కురిపించే వర్షపు నీటిలో, తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భూమిలో వివిధ ప్రాణులను వర్ధిల్లింపజేస్తాడు. వాయువుల సంచారంలో భూమి ఆకాశాల మధ్య అల్లాహ్ అంటే ఈశ్వర ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు ఉన్నాయి, కానవస్తాయి. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాహ్ అంటే ఈశ్వరుడు కాదని ఇతరులను లేని వారిని ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తున్నారు. వారు అల్లాహ్ అంటే ఈశ్వర పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కానీ విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ని ప్రేమిస్తారు. సర్వశక్తులు, సర్వాధికారాలు ఈశ్వర్ గుప్పట్లోనే ఉన్నాయని, ఇంకా శిక్షించడంలో కూడా ఆయన చాలా కఠినుడు అని ఈ దుర్మార్గులకు ముందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తర్వాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల అడుగు జాడల్లో నడిచేవారో ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కానీ వారికి శిక్ష మాత్రం తప్పదు. ఇంకా
వారి సకల సాధనా సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు, మాకు ప్రపంచానికి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే వారు ఈరోజు మమ్మల్ని త్యజించిన విధంగానే మేము వారిని అప్పుడు త్యజిస్తాము. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో తీవ్ర అవమాన భారంతో కుంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యపడదు. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వాటన్నిటినీ మీరు తినండి. శైతాను చూపే మార్గాలను తొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. దుర్మార్గాన్ని, అశ్లీలాన్ని చేయండి అని వాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏ విషయాల గురించి అయితే ఈశ్వర్ చెప్పినట్లు మీకు తెలియదో ఆ విషయాలను అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరుతో చెప్పండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశాలను అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు మా పూర్వీకులు అమలునిస్తూ ఉండగా చూసిన పద్ధతిని మేము అనుసరిస్తాము అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానం లేని వారైనప్పటికీ, సన్మార్గం పొందని వారైనప్పటికీ వారు వారిని అనుసరిస్తూ పోతారా? అల్లాహ్ అంటే ఈశ్వర్ చూపిన మార్గాన్ని తిరస్కరించే వారి పోలిక ఇలా ఉంది. పశువుల కాపరి పశువులను కేకవేస్తాడు, కానీ అవి ఆ కేకల అరుపుల ధ్వనిని తప్ప దేనినీ వినరు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. అందుకని ఏ విషయము వారి బుర్రకెక్కదు. విశ్వసించిన ప్రజలారా, నిజంగానే మీరు అల్లాహ్ ఆరాధకులు అయితే ఈశ్వర్ ఆరాధకులు అయితే మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలుపండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ నిషేధించినవి ఏమైనా ఉంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాడిని తినకండి, రక్తాన్ని, పంది మాంసాన్ని ముట్టకండి. ఇంకా అల్లాహ్ అంటే ఈశ్వర్కు కాక ఇతరులకు సమర్పించిన దానిని తినకండి. కానీ ఎవరైనా గత్యంతరం లేక వాటి లేని ఏదైనా పదార్థాన్ని తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశం ఉండకూడదు, ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ తన గ్రంథంలో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారు, వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారు నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటారు. ప్రళయదినం నాడు అల్లాహ్ వారిని ఏమాత్రం పరిగణించడు, పవిత్రులుగా పరిగణించడు. వారికి యథాభరితమైన శిక్ష కలదు. సన్మార్గానికి బదులు వక్ర మార్గాన్ని, క్షమాభిక్షకు బదులు ఘోర శిక్షకు కొనుక్కున్న వారు వీరు. ఎంత ధైర్యం వీరికి! నరక శిక్షను సైతం భరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు సంభవించిందంటే అల్లాహ్ అంటే ఈశ్వర సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేశాడు. కానీ ఈ గ్రంథంలో విభేదాలు కల్పించుకున్న వారు తమ తగాదాలలో పడి అసలు సత్యం నుండి చాలా దూరం వెళ్ళిపోయారు. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పడం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ను, అంతిమ దినాన్ని, దూతలను, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకు, అనాథుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు, సహాయం చేయండి అని అర్థించే వారి కొరకు, ఖైదీలను విడుదల చేయడానికి వ్యయపరచడం. ఇంకా నమాజును స్థాపించడం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించేవారు. కష్టకాలంలో, లేనిలో, సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారు సత్పురుషులు, వాస్తవంగా సత్యసంధులు. అల్లాహ్ ఎడల
భయభక్తులు గలవారు, ఇంతే ఈశ్వర ఎడల భయభక్తులు కలవారు వీరే. విశ్వసించిన ప్రజలారా, హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడైతే ఆ స్వతంత్రునే శిక్షించాలి. బానిస అయితే ఆ బానిసనే వధించాలి. స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఒకవేళ అతని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే న్యాయసమ్మతంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధరాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా హద్దులను అతిక్రమించే వారు ఘోర శిక్షకు గురి అవుతారు. బుద్ధి జ్ఞానం గల ఓ మానవులారా, ఈ ప్రతీకార న్యాయం ఈ సమాజానికి ఊపిరి. బుద్ధి జ్ఞానం గల ఓ మానవులారా, ఈ ప్రతీకార న్యాయం మీ సమాజానికి ఊపిరి. ఈ శాసనోల్లంఘానికి మీరు దూరంగా ఉంటారని ఆశించబడుతోంది. మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు వారి ఆస్తిపాస్తులు కలవారైతే తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపెడుతూ మరణ శాసనం విధిగా వ్రాయాలి. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర పట్ల భయభక్తులు కలవారి విద్యుక్త ధర్మం. ఇంకా మరణ శాసనం విన్నవారు తర్వాత ఒకవేళ దాన్ని మార్చితే దాని పాపమంతా ఆ మార్చిన వారిదే. దాన్ని మార్చిన వారిదే. అల్లాహ్ అంటే ఈశ్వర్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మరణ శాసనం చేసిన వ్యక్తి తెలియకపోవడం వల్లనో లేదా బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏమాత్రమూ దోషం లేదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలకు అనుసరించిన వారికి కూడా విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చేయాలి. ఉపవాసం ఉండే శక్తి గలవారు ఒకవేళ దాన్ని పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాసానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టడం. కానీ ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమం. ఇది మొదటి ఆదేశం. ఇప్పుడు రెండో ఆదేశం వస్తుంది. పవిత్ర ఖురాను అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు సౌలభ్యం కలుగజేయాలని అభిలషిస్తాడు. ఆయన మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగటానికి, అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి, మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పద్ధతి తెలుపబడుతోంది. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి వినిపించు. వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది. ఉపవాస కాలంలో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవడం మీకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడ్డారనే విషయం అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ కొరకు
ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. ఇక రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, తాగండి. ఆ తర్వాత వీటన్నిటిని త్యజించండి. చీకటి పడే వరకు మీ ఉపవాసం పూర్తి చేయండి. కానీ మసీదులలో ఎతకాఫ్ పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏర్పరిచిన హద్దులు. వీటి దరిదాపులు కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది. మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసే అవకాశం లభిస్తుందేమో అని దురుద్దేశంతో దానిని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకుపోకండి. ప్రవక్త, పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా తెలుపు: తేదీల లెక్కకు, హజ్కాల నిర్ణయానికి అది గుర్తులు. ఇంకా వారికి ఇలా చెప్పు: మీరు మీ ఇళ్లలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం సత్కార్యం ఎంత మాత్రమూ కాదు. దైవానుగ్రహానికి దూరంగా ఉండటమే అసలు నిజమైన సత్కార్యం. అయితే అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడుతూ ఉండండి. బహుశా మీకు వాస్తవమైన సాఫల్య భాగ్యం కలగవచ్చు. మీతో పోరాడే వారితో మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో పోరాడండి. కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. వారు మిమ్మల్ని ఎక్కడ నుండి పారదోలారో అక్కడ నుండి మీరు వారిని పారదోలండి. చంపడం చెడ్డదే, కానీ ఫిత్నా అంటే పీడన అంతకంటే చెడ్డది. మస్జిద్ హరాం వద్దకు వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో యుద్ధం చేయకండి. కానీ వారే అక్కడ కయ్యానికి కాలు దిగితే మీరు వారిని చంపడానికి వెలిబీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చేయటం మానుకుంటే మీరు మానండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం తెలుసుకోండి. ఫిత్నా అంటే పీడన అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తర్వాత వారు దాన్ని మానుకుంటే దౌర్జన్య పరులను తప్ప మరెవరిని శిక్షించకూడదు. నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే. నిషేధాన్ని అన్నింటినీ అందరూ సమానంగా గౌరవించవలసినదే. కనుక మీపై ఎవరైనా దాడి చేస్తే మీరు వారిపై అదే విధంగా దాడి చేయండి. అయితే అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరిచిన హద్దులను అతిక్రమించకుండా ఉండే వారితోనే అల్లాహ్ అంటే ఈశ్వర్ ఉంటాడు అనే విషయం తెలుసుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులారా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి. మేలు చేయండి. మేలు చేసే వారితోనే అల్లాహ్ ప్రేమిస్తాడు. హజ్ను, ఉమ్రాను అల్లాహ్ అంటే ఈశ్వర సంతోషం కోసం చెయ్యాలని సంకల్పించుకుంటే దాన్ని నెరవేర్చండి. మార్గ మధ్యలో చిక్కుకుంటే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని అల్లాహ్ అంటే ఈశ్వరుకు సమర్పించండి. కుర్బానీ తన స్థానం చేరే వరకు మీరు శిరోముండనం చేయించుకోవండి. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు లేక తల బాధకు లోనే కుర్బానీ తన స్థానానికి చేరక మునిపే శిరోముండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేక దాన ధర్మాలు చెయ్యాలి, లేక కుర్బానీ ఇవ్వాలి. తర్వాత మీకు శాంతి భద్రతలు నెలకొన్నట్లయితే మీరు హజ్కు ముందే మక్కా చేరుకున్నట్లయితే ఈ అవకాశం వినియోగించుకుంటూ హజ్ కాలం వచ్చే వరకు మీలో ఎవరైనా ఉమ్రా చేసినట్లయితే వారు తమ శక్తికి తగిన విధంగా కుర్బానీ ఇవ్వాలి. కుర్బానీ ఇవ్వలేకపోతే హజ్ కాలంలో 3 ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పిదప 7 ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి. మస్జిద్ హరాంకు సమీపంలో ఇల్లు వాకిలి లేని వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇచ్చే ఈ ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకండి. ఈశ్వర్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి. హజ్ మాసాలు అందరికీ తెలిసినవే.
ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై మెలగాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామాగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామాగ్రి. కనుక వివేకవంతులారా, నాకు అవిధేయత చూపకండి. హజ్ యాత్రతో పాటు మీరు అల్లాహ్ అంటే ఈశ్వర అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరాఫాత్ నుండి బయలుదేరి మషారే హరాం అంటే ముజ్దలిఫా వద్ద ఆగి అల్లాహ్ అంటే ఈశ్వర్ను స్మరించండి. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీకు పూర్వం మార్గం తప్పి నడిచేవారు తర్వాత ప్రజలంతా ఏ స్థలం నుండి వాస్తవానికి మీకు పూర్వం మార్గం తప్పి నడిచిన వారు వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు తర్వాత ప్రజలంతా ఏ స్థలం నుండి వెనుకకు మరలుతారో అదే స్థలం నుండి మీరు మరలండి. క్షమించు అని అల్లాహ్ అంటే ఈశ్వరును వేడుకోండి. నిశ్చయంగా ఈశ్వర్ అంటే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. మీ హజ్ విధులను ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించే విధంగానే ఇంకా దానికంటే అధికంగానే అల్లాహ్ అంటే ఈశ్వర్ను స్మరించండి. మీ హజ్ విధులను ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించిన విధంగానే ఇంకా దానికంటే అధికంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ను స్మరించండి. కానీ అల్లాహ్ను స్మరించే వారిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వారిలో కొందరు మా ప్రభు మాకు ఈ లోకంలోనే అన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. ఇంకా కొందరు ఈ విధంగా ప్రార్థిస్తారు, మా ప్రభు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు, మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. ఇలాంటి వారు తమ సంపదనకు అనుగుణంగా ఉభయ లోకాలను తమ వాటాను పొందుతారు. లెక్క తేల్చడం అల్లాహ్ అంటే ఈశ్వరుకు ఎంతో సేపు పట్టదు. మీరు అల్లాహ్ నామస్మరణలో గడపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. తర్వాత 2 రోజుల్లోనే ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతే అది ఎంత మాత్రమూ దోషం కాదు. మీరు అల్లాహ్ నామస్మరణలో గడపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. త్వరగా 2 రోజుల్లోనే ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతే అది ఎంత మాత్రమూ దోషం కాదు. ఎవరైనా ఇంకా కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళినా తప్పు లేదు. అయితే ఆ దినాలలో అతడు భయభక్తులతో గడపాలి. అల్లాహ్ అంటే ఈశ్వర పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావాల్సి ఉంది అని బాగా తెలుసుకోండి. మానవుల్లోని ఒకడు చెప్పే మాటలు ఇహలోక జీవితంలో నిన్ను రంజింపజేస్తాయి. తన సంకల్ప శుద్ధి గురించి తెలుపడానికి అతడు అల్లాహ్ అంటే ఈశ్వరుని మాటి మాటికి సాక్షిగా నిలబెడతాడు. కానీ వాస్తవంగా అతడు సత్యానికి పెద్ద విరోధి. అతడికి అధికారం లభించినప్పుడు అతడు లోకంలో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ సంతతి వినాశనానికి నిత్యం కృషి చేస్తాడు. అతడు సాక్షిగా నిలబెట్టే అల్లాహ్ అంటే ఈశ్వర్ కల్లోలాన్ని ఏమాత్రమూ సహించడు. అల్లాహకు భయపడు అని అతడితో అన్నప్పుడు అహంభావం అతడి పాపానికి అంటుకుపోయేలా చేస్తుంది. అహంభావం అతడిని పాపానికే అంటుకుపోయేలా చేస్తుంది. అలాంటి వాడికి తగిన స్థలం నరకమే. అది చెడ్డ నివాసం. మరోవైపు మానవుల్లోనే ఒకడు అల్లాహ్ అంటే ఈశ్వర్ సంతోషం పొందటానికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అల్లాహ్ అటువంటి తన దాసుని అమితంగా ప్రేమిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. శైతాను అడుగుజాడలు తొక్కకండి, అతడు మీకు బహిరంగ శత్రువు. సోదర సోదరీమణులారా, మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇవాళ మనం నడుస్తున్నటువంటి వ్యవస్థలో మనకు వ్యక్తిగత జీవనం, సామూహిక జీవనాన్ని వేరు చేయడం జరిగింది. మీరు దైవాన్ని నమ్మేవాళ్ళైతే ఏకేశ్వర ఉపాసకులైనా బహుదైవారాధకులైనా అది కేవలం మీ వ్యక్తిగత జీవితానికి ఉంచుకోండి.
మీ సామూహిక జీవనం, సామాజిక జీవనం, ఆర్థిక విధానం, రాజకీయ విధానం ఏదైతే ఉందో రాజ్యంలో, అది దైవానికి సంబంధం లేదు, దానితో దైవ సంబంధం లేదు అనేటువంటి జీవన విధానాన్ని ఇవాళ యావత్ ఆస్తికులు కానీ నాస్తికులు కానీ ప్రపంచం మొత్తం ఆ విధానం మీదే నడుస్తున్నారు. కానీ దైవం మనకు మార్గదర్శకత్వాలు ఇచ్చినప్పుడు మనం దైవ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ మన పూర్తి జీవితాన్ని దైవ విధేయతకు అనుగుణంగా, అది వ్యక్తిగతమైన కానీ సామూహికమైన కానీ ప్రతి రంగంలోనూ దైవ మార్గదర్శకత్వాన్ని కనుక మనం అనుసరించకపోతే మనకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ నష్టాలు చేకూరుతాయి. కాబట్టి మనం దైవ విధేయత జీవన విధానాన్ని పూర్తిగా ఈ ధర్మం ఏదైతే ఉందో ఈ భూమి మీద స్థాపించి పూర్తి జీవన విధానాన్ని దైవ విధేయతకు అనుగుణంగా మలచడానికి మనం దైవ విధేయత జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రజలను, ఎవరైతే ఈ రాజ్యంలో ఈ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరినీ, మానవులను దైవం వైపునకు పిలిచి వారికి దైవ సందేశాన్ని అందజేసి ఈ భూమి మీద దైవ ధర్మ స్థాపన జరగడానికి, ప్రజాభిప్రాయాన్ని ఇస్లాంకు అనుగుణంగా మలచడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి నువ్వు పూర్తిగా ఇస్లాంలోకి ప్రవేశించండి, శైతాను అడుగుజాడలు తొక్కకండి, అతడు మీకు బహిరంగ శత్రువు అన్నాడు. నీ వద్దకు వచ్చిన స్పష్టమైన హితోపదేశాలను నీవు స్వీకరించిన తర్వాత మళ్ళీ తప్పటోడికి వేస్తే అల్లాహ్ అంటే ఈశ్వర్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అనే విషయాన్ని బాగా తెలుసుకోండి. ఇన్ని హితోపదేశాల తర్వాత కూడా ప్రజలు తమను తాము సరిదిద్దుకోకపోతే మేఘాల శామయానాలో దూతలు వెంటరాగా అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి ముందు స్వయంగా ప్రత్యక్షమై వారిని గురించి తీర్పు చెప్పే సమయం కోసం వారు నిరీక్షిస్తున్నారా? దాని అర్థమా? వారు నిరీక్షిస్తున్నారని దాని అర్థమా? చివరకు అన్ని వ్యవహారాలు అల్లాహ్ అంటే ఈశ్వర్ ముందే పెట్టబడతాయి. నేను ఎన్ని స్పష్టమైన గుర్తులు వారికి చూపించామో ఇస్రాయేల్ సంతతిని అడగండి. ఇంకా అల్లాహ్ అంటే ఈశ్వర అనుగ్రహ భాగ్యం కలిగిన తర్వాత దాన్ని దౌర్భాగ్యంగా మార్చుకునే జాతిని అల్లాహ్ ఎంత కఠినంగా శిక్షిస్తాడో కూడా వారిని అడగండి. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక జీవితం ప్రియమైనది గాను మనోహరమైనది గాను కనిపించేలా చేయబడింది. వారు విశ్వాస వైఖరి అవలంబించిన వారిని పరిహసిస్తారు. కానీ ప్రళయ దినం నాడు భయభక్తులు కలవారే వారికంటే ఉన్నత స్థానంలో ఉంటారు. ఐహిక సంపద అయితే తాను కోరిన వారికి లెక్క లేకుండా ఇచ్చే అధికారం అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఉంది. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ విభేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ తన ప్రవక్తలను పంపాడు. వారు సత్య మార్గంలో నడవటానికి. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రవక్తలను పంపాడు. వారు సత్య మార్గంలో నడిచే వారికి శుభవార్తలు తెలిపేవారు. వక్ర మార్గం అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజలలో పొడిచూపిన విభేదాలు పరిష్కరించడానికి వారితో పాటు పరమ సత్యం ఉన్న గ్రంథాన్ని కూడా పంపాడు. ఈ అభిప్రాయ విభేదాలు తలెత్తడానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలియకపోవడం ఎంతమాత్రం కాదు. ఈ విభేదాలను సృష్టించిన వారు సత్య జ్ఞానం ప్రసాదించబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తర్వాత కూడా వారు కేవలం ఒకరికొకరు అన్యాయం చేసుకునే ఉద్దేశంతో అసలు సత్యాన్ని వదిలి విభిన్న పద్ధతులను సృష్టించుకున్నారు. అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజలు వివాదపడిన సత్యాన్ని పొందే మార్గం చూపాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. స్వర్గ ప్రవేశం ఊరికినే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? మీకు పూర్వం విశ్వాసులకు సంబంధించినవన్నీ ఇంకా
మీకు సంభవించనే లేదే. వారిపై ఆపదలు ఎనలేని వెదలు విరుచుకుపడ్డాయి. వారు పిడిపివేయబడ్డారు. చివరకు అప్పటి ప్రవక్త, విశ్వాసులైన అతని అనుచరులు అల్లాహ్ అంటే ఈశ్వర సహాయం ఇంకా ఎప్పుడొస్తోంది అని ఆక్రోశించారు. అప్పుడు అదిగో అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. ఏమి ఖర్చు చేయాలి అని ప్రజలు అడుగుతారు. మీరు ఏమి ఖర్చు చేసినా దానిని మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథులు, నిరుపేదలు, బాటసారుల కొరకు ఖర్చు చేయండి. మీరు ఏ మేలు చేసినా దాన్ని అల్లాహ్ అంటే ఈశ్వరు తెలుసుకుంటాడు అని వారికి చెప్పండి. యుద్ధం చేయండి అని మీకు ఆజ్ఞాపించబడింది, కానీ అది మీకు ఇష్టంగా లేదు. మీకు నచ్చని విషయమే మీకు లాభదాయకం కావచ్చు, మీకు నచ్చే విషయమే మీకు నష్టకరం కావచ్చు. ఈ విషయం అల్లాహ్కు తెలుసు, మీకు తెలియదు. నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికి ఇలా సమాధానం చెప్పు: ఆ సమయంలో యుద్ధం చేయడం మహానేరమే. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో అవరోధాలు సృష్టించడం, ఈశ్వర్ను తిరస్కరించడం, ఈశ్వర్ ఆరాధనాలయాలను మస్జిద్ హరాంకు దర్శించకుండా ఈశ్వర్ ఆరాధకులను మస్జిద్ హరాంకు సందర్శించకుండా ఆటంకపరచడం, అందులో ఉండేవారికి బయట గెంటి వేయడం అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో అంతకంటే గొప్ప నేరం. ఇంకా హింస ద్వారా పరధర్మాన్ని అణచడం రక్తపాతం కంటే అత్యంత తీవ్రమైనది. మిమ్మల్ని మీ ధర్మాన్ని నుండి మళ్లించగలగడం వారికి సాధ్యపడితే వారు అంతవరకు మీతో యుద్ధం చేస్తూనే పోతారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా తమ ధర్మాన్ని త్యజించి అవిశ్వాస పరిస్థితుల్లో మరణిస్తే అతడు చేసిన మంచి పనులన్నీ ఇహపరలోకాలు రెండిట్లోనూ వృధా అయిపోతాయి. అటువంటి వారంతా నరకవాసులు. నరకంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. కానీ దీనికి భిన్నంగా విశ్వసించి అల్లాహ్ మార్గంలో తమ ఇల్లు వాకిలి సహితం విడిచి జిహాద్ అంటే పోరాటం చేసేవారు దైవకార్యం ఆశించడానికి అన్ని విధాలా అర్హులు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. మద్యపానం గురించి, జూదం గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఇలా సమాధానం చెప్పు: ఈ రెండిట్లోనూ కీడు ఉన్నది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా ఈ లాభాల కంటే కీడే ఎక్కువ. నీవు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో ఏమి ఖర్చు పెట్టాలి అని వారు అడుగుతారు. నీ నిత్యావసరాలు పోగా మిగిలింది అని నీవు వారికి చెప్పు. ఇహపరాల చింతన నీలో కలిగినందుకు గాను అల్లాహ్ అంటే ఈశ్వర్ ఈ విధంగా తన ఆజ్ఞలను విశదీకరిస్తాడు. అనాథులతో వివరించే తీరుని గురించి వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా బోధించు: ఏ విధంగా వివరిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుందో ఆ విధంగా వివరించడం ఉత్తమం. ఒకవేళ మీరు వారు కలిసి ఉంటూ ఉభయ ఖర్చులను ఉమ్మడిగా భరిస్తే అందులో అభ్యంతరం లేదు. ఎటొచ్చి వారు మీకు సోదర తుల్యులే కదా. కీడు చేసేవారెవరో మేలు చేసేవారెవరో అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. అల్లాహ్ కోరితే ఈ విషయంలో మీతో కఠినంగా వ్యవహరించి ఉండేవాడు. కానీ ఆయన సర్వాధికారియే కాదు, వివేకవంతుడు కూడా. ముష్రిక్ మహిళలు అంటే బహుదైవారాధన చేసే మహిళలు విశ్వసించనంత వరకు మీరు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహమాడరాదు. ముష్రిక్ కూలిన స్త్రీ మీకు ఎంత నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. అదేవిధంగా ముష్రిక్ అంటే బహుదైవారాధన చేసే పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నిటికీ వివాహం చేయకూడదు. ముష్రిక్ కూలీనుడు మీకు ఎంత నచ్చినా అంతటి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలు. ఈ ముష్రిక్కులు అంటే బహుదైవారాధకులు మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తన అనుజ్ఞతో మిమ్మల్ని స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు రమ్మని పిలుస్తాడు. గుణపాఠం గ్రహించి హితబోధన స్వీకరిస్తారని ప్రజలకు అల్లాహ్ తన ఆజ్ఞలను స్పష్టంగా తెలుపుతాడు.
ఋతుస్రావానికి సంబంధించిన ఉత్తర్వులు ఏమిటి అని వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా తెలుపు, అదొక అపరిశుద్ధ వ్యవస్థ. కనుక ఋతుకాలంలో భార్యలకు దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులైన తర్వాత అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదేశించిన విధంగా మీరు వారి వద్దకు పోవచ్చు. చెడుగుడుకు దూరంగా ఉండేవారిని, పరిశుద్ధతను పాటించే వారిని అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రేమిస్తాడు. మీ స్త్రీలు మీ యొక్క సేద్యపు భూములు, మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవటానికి మీకు అధికారం ఉంది. కానీ మీరు మీ భవిష్యత్తుని గురించి తగు జాగ్రత్త వహించండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆగ్రహానికి దూరంగా ఉండండి. ఒక రోజున ఆయనను కలుసుకోవలసి ఉందని బాగా తెలుసుకోండి. ప్రవక్త, మీ ఉపదేశాలను స్వీకరించిన వారికి సాఫల్యము సౌభాగ్యము ఉన్నాయని శుభవార్త వినిపించు. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమము వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ పవిత్రనామాన్ని ఉపయోగించకండి. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమము వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ అంటే ఈశ్వర పవిత్రనామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలన్నీ వింటున్నాడు. ఆయనకు అంతా తెలుసు. అనాలోచితంగా మీరు చేసే అర్ధరహిత ప్రమాణాల గురించి అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని పట్టుకోడు. కానీ హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా అడుగుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మన్నించేవాడు, సహనశీలుడును. తమ భార్యలను కలవకూడదని ప్రమాణం చేసుకునే వారికి 4 మాసాల వ్యవధి కలదు. కానీ తర్వాత వారు దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు. కానీ వారు చివరకు విడాకులు కోరే నిర్ణయం తీసుకుంటే అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు అనే విషయాన్ని తెలుసుకోవాలి. విడాకులు ఇవ్వబడిన స్త్రీలు 3 ఋతువుల కాలం పూర్తి అయ్యే వరకు విధిగా వేచి ఉండాలి. వారి గర్భాశయాలలో అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టించిన దాన్ని దాచడం వారికి ధర్మం కాదు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని వారు నిజంగానే విశ్వసించే వారి అయితే ఆ విధంగా చేయడం ఎంత మాత్రం భావ్యం కాదు. వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకున్నట్టుకు సిద్ధంగా ఉంటే ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యం ఉన్నది. అందరిపై అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఆధిక్యం ఉన్నది. ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, వివేచనాపరుడు. విడాకులు 2 సార్లు ఇవ్వాలి. తర్వాత భార్యను సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి లేదా ఆమెను సహృదయంతో సాగనంపాలి. సాగనంపేటప్పుడు మీరు వారికి పూర్వం ఇచ్చిన వాటి నుండి దేన్నైనా తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం దంపతులకు కలిగిన పక్షంలో ఒక మినహాయింపు ఉంది. ఇలాంటి సందర్భంలో దంపతులిద్దరూ అల్లాహ్ అంటే ఈశ్వర్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేరనే భయం మీకు కలిగితే స్త్రీ తన భర్తకు ఏదైనా పరిహారం ఇచ్చి వేరు కావడానికి వారి ఇద్దరు అంగీకరిస్తే అందులో ఏమాత్రమూ దోషం లేదు. ఇంకా కులా అంటారు దీన్ని. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ విధించిన హద్దులు, వీటిని అతిక్రమించకండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ విధించిన హద్దులను అతిక్రమించే వారే దుర్మార్గులు. ఆ తర్వాత అంటే 2 సార్లు విడాకులు ఇచ్చిన పెద్దత భర్త భార్యకు 3వసారి విడాకులు ఇస్తే ఇక ఆ స్త్రీ అతనికి హలాల్, ధర్మసమ్మతం కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి అతడు ఆమెకు విడాకులు ఇస్తే తప్ప, అంటే అలా ఒకవేళ జరిగితే తప్ప, అప్పుడు మొదటి భర్త ఈ స్త్రీ ఉభయులు తాము అల్లాహ్ అంటే ఈశ్వర హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారి పునర్వివాహం చేసుకోవడంలో దోషం లేదు. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏర్పరిచిన హద్దులు. అల్లాహ్ హద్దులు అతిక్రమిస్తే కలిగే పర్యావసానం ఎరిగిన వారికి మార్గదర్శకత్వంగా ఉండటానికి, అల్లాహ్ హద్దులు అతిక్రమిస్తే
కలిగే పర్యవసానం ఎరిగిన వారికి మార్గదర్శకత్వంగా ఉండటానికి వాటిని ఆయన విశదపరుస్తున్నాడు. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి కొరకు నిర్ణయించబడిన గడువు అంటే ఇద్దత్ దగ్గర పడగానే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోవాలి లేదా మంచితనంతో సాగనంపాలి. కేవలం పీడించే ఉద్దేశంతో వారిని మీతో ఉంచుకోవడం అన్యాయం. ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకుంటాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వాక్యాలతో చెలగాటం ఆడకండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు గొప్ప కానుకను ప్రసాదించిన విషయాన్ని మరువకండి. తాను మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని తదనుగుణంగా గౌరవించండి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు బోధిస్తున్నాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి, అంతా ఆయనకు తెలుసు అనే విషయం మీరు బాగా తెలుసుకోండి. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చేసిన తరువాత వారు తమ నిరీక్షణ వ్యవధి అంటే ఇద్దత్ పూర్తి చేసి తమ నిశ్చిత భర్తలను ధర్మసమ్మతంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే మీరు వారికి ఆటంకపరచకూడదు. మీరు నిజంగానే అల్లాహ్ అంటే ఈశ్వర్ను అంతిమ దినాన్ని విశ్వసించిన వారి అయితే అలా ఎంత మాత్రం చేయకూడదని మీకు బోధించబడుతుంది. మీ కొరకు సంస్కారవంతము పవిత్రము అయిన పద్ధతి ఏమిటంటే మీరు దానికి దూరంగా ఉండదని. అల్లాహ్ అంటే ఈశ్వర్కు అన్నీ తెలుసు, మీకు తెలియదు. తమ సంతానం యొక్క పాలు పెట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా 2 సంవత్సరాలు పాలు పట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగు రీతిగా భోజన సదుపాయాలు ఇచ్చి పోషించవలసి ఉంటుంది. కానీ శక్తికి మించిన భారం ఎవరి మీద పడకూడదు. అంటే బిడ్డని కన్న కారణంగా తల్లి మీద ఎక్కువ భారం మోపడం భావ్యం కాదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఎరకాడంలో పెట్టడం కూడా సమంజసం కాదు. పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్న విధంగానే తండ్రి బాధ్యతపై కూడా ఉంటుంది. కానీ ఇరుపక్షాల వారు సంప్రదించుకుని పరస్పర అంగీకారంతో బిడ్డచే పాలు మాన్పిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాటించే ఏర్పాటు చేయగలిస్తే అది ఆక్షేపణీయం కాదు. కానీ మీరు ఆమెకు ఇవ్వవలసిన దాన్ని న్యాయసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడండి. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఉంది అనే విషయం తెలుసుకోండి. మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు 4 నెలల 10 రోజుల వరకు తాము నిగ్రహించుకోవాలి. ఈ గడువు అంటే ఇద్దత్ పూర్తి అయిన పిదప వారు తమ కొరకు ఏది ఉచితమో దానిని యుక్తమైన రీతిలో చేసుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు. దానికి మీరు బాధ్యులు కాదు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. ఈ వితంతువులను వివాహం చేసుకోవాలని మీ సంకల్పాన్ని మీరు వారి నిరీక్షణ కాలంలో అంటే ఇద్దట్లో పరోక్షంగా తెలిపినా లేక దాన్ని మీ మనసుల్లో గోప్యంగా ఉంచినా అది దోషం కాదు. కానీ దాన్ని గురించిన ఆలోచన సహజంగానే మీకు కలుగుతుందని అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు. కానీ రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోరాదు. అయితే మీరేమైనా మాట్లాడగలిస్తే గౌరవమైన రీతిలో మాట్లాడండి. నిరీక్షణ వ్యవధి అంటే ఇద్దత్ పూర్తి కానంత వరకు వివాహ నిర్ణయం చేసుకోకూడదు. మీ మనస్సులలో విషయం సహితం అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు అని తెలుసుకోండి. కనుక ఆయనకు భయపడండి. ఇంకా ఆయన అత్యంత శీలుడని, ఆయన అత్యంత సహనశీలుడని, చిన్న చిన్న తప్పులను మన్నిస్తాడని కూడా తెలుసుకోండి. మీరు మీ స్త్రీలను ముట్టుకునేందుకు ముందే మీరు మీ స్త్రీలను ముట్టుకోక ముందే లేక వారి మహర్ అంటే స్త్రీధనం నిర్ణయం కాక పూర్వమే మీరు వారికి విడాకులు ఇస్తే అది పాపం కాదు. అప్పుడు మీరు వారికి ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి. ధనవంతుడైన వ్యక్తి తన శక్తి కొలది, పేదవాడైన మనిషి తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైన విధంగా చెల్లించాలి. ఇది సజ్జనులైన వారి విధి. మీరు తాకకు పూర్వమే మీ స్త్రీలకు విడాకులు ఇస్తే ఒకవేళ అప్పటికే వారి మహర్ నిర్ణయించబడి ఉన్నట్లయితే
అప్పుడు సగం మహర్ను చెల్లించవలసి ఉంటుంది. కానీ స్త్రీ గనక ఉదార బుద్ధితో వ్యవహరించి మహర్ను క్షమించి విడిచిపెట్టినట్లయితే, లేక నికాహ బంధం తన చేతిలో ఉన్న పురుషుడు ఔదార్యంతో పూర్తి మహర్ చెల్లించినట్లయితే అది అభ్యంతకరం కాదు. మీరు ఇటు పురుషులు ఉదార స్వభావంతో వ్యవహరిస్తే అది భయభక్తులకు సన్నిహితమైనది. పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపడం మరువకండి. మీరు చేసే పనులన్నీ అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు అని మీరు బాగా తెలుసుకోండి. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కు అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اے اللہ तेरी जमीन पे तेरा कानून जल्द से जल्द नाफिज करा मेरे मालिक. जो अकामत दीन का काम हमें करने वाले बना, जिससे कि तेरी रजा हासिल करके आखिरत में फलाह पा सके. ए अल्लाह जो वजन हम नहीं उठा सकते हम पर मत रख मौला. पिछली कौमों की उम्मतों पर जो वजन रखा गया हम पर मत रख मौला. हम बहुत कमजोर हैं मौला, काफिरों के मुकाबले हम मदद कर मालिक. रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार. सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కలిగేలా.